టీటీడీలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయి. మానవ తప్పిదం వల్లే భక్తులు చనిపోయారు, మరికొందరు గాయాల పాలయ్యారు. టీటీడీలో అపచారం జరిగిపోయిందని కరుణాకర్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం. చెలికత్తెలను తీసుకొచ్చి కొన్ని గంటల పాటు శ్రీవారి ఆలయంలో కూర్చోబెట్టిన చరిత్ర మీది కరుణాకర్ రెడ్డి. కళ్యాణమస్తు పేరుతో కొన్ని వేల బంగారు తాళిబొట్లను మాయం చేసి కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అనవసరమైన బిల్డింగ్, డ్రైనేజీ తీసుకొచ్చి అనవసరమైన కట్టడాలు కట్టిన కరుణాకర్ రెడ్డి అపచారం అంటూ మాట్లాడటం సిగ్గుచేటు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి. చిన్న సంఘటనలు, అది చిన్నదో పెద్దదో. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ఒక 6 మంది స్టాంపేడ్ వల్ల చనిపోయారు. అరాచకాలు జరిగిపోయాయి, అపచారాలు జరిగిపోయాయి. అపచారాల వల్ల దేవస్థానం ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయింది అని మాట్లాడుతున్న వ్యక్తులు కొంతమంది. మానవ తప్పిదమే. మానవ తప్పిదం వల్ల అమాయకులైన కొంతమంది భక్తులు చనిపోవటము, గాయాలవ్వటము, అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి భక్తి భావాలను ఎవరికైనా కానీ మనోభావాలు దెబ్బతిన్న విషయమే. అటువంటి జరిగి ఉండకూడదు. అది అనాలోచిత నిర్ణయం. ఆ నిర్ణయం తీసుకుండకూడదు. అయితే ఇది ఎవరైతే మాట్లాడారో ఆ పెద్ద మనుషులు కూడా చేసిన గత పాలక మండలిలో వాళ్ళు చేసిన వాటి గురించి కూడా ఇప్పుడు ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంది. అపచారాలు అని మాట్లాడుతున్న వాటికి అపచారం అంటే ఏంటో నేను కొన్ని మీ ముందుకు తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను. నీ చెలికత్తెలు తీసుకొని గుడిలో గంటల కొద్దీ కూర్చోవటం అపచారం కాదా? పార్కులో కూర్చున్నట్లు గుడిలో గంటల కొద్దీ కూర్చోవటం, కళ్యాణమస్తు, దళిత గోవిందం, బెస్త గోవిందం పేరుతో బంగారు తాళిబొట్టులు చేసి వేలు తాళిబొట్టులు కరువు అయిపోయినాయే. చివరికి ఆ దళిత గోవిందం ప్రోగ్రామ్ను సక్సెస్ చేసుకోవడానికి, బెస్త గోవిందం ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం, కళ్యాణమస్తు ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం, భిక్షగాళ్ళను కూడా తీసుకొచ్చి కళ్యాణోత్సవం చేయించామే. భిక్షగాళ్ళు రైల్వే స్టేషన్లో ఉన్న భిక్షగాళ్ళని ఇద్దరు పట్టుకొచ్చి ఒక ఆడ మగాన్ని తీసుకొచ్చి కళ్యాణోత్సవం చేసామే. అపచారం కాదా? ఆ తాళిబొట్లు ఏమైనా లెక్క పక్క ఉందా? విశాఖపట్నంలో జరిగిన కళ్యాణోత్సవం ప్రోగ్రాంకు ఒక అగ్గిపెట్టెల ఖరీదు 10,000 రూపాయలు ఇస్తే అగ్గిపెట్టెల ఖరీదు విశాఖపట్నం మొత్తం తగలబెట్టచ్చు 10,000 రూపాయల అగ్గిపెట్టెలతో. లెక్క పక్క లేకుండా ఖర్చులను ఇష్ట ప్రకారం చేస్తే అది అపచారం కాదు. దేవుడికి కానుకలుగా మీ భక్తులు సమర్పించిన కానుకలు అమ్మి పారేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటే అపచారం కాదు. సాక్షాత్తు స్వామి సన్నిధిలోనే పరకామణి ఉండాలి అని చెప్పి ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి తిరుగుతుంటే పక్కన తీసుకొచ్చి పెట్టేస్తే దీనికి తప్పేం ఉంది, దమ్ముంటే మార్చమని చెప్పి సాక్షాత్ అధికారి నాతోనే మాట్లాడాడు. అపచారం కాదు. గత దశాబ్దాలుగా లఘు దర్శనం చేస్తామంటే భక్తులు సులభంగా దర్శనం చేసుకోపోతే ఈరోజు 60 అడుగుల దూరం నుంచి నిమిషానికి 120 మంది 130 మంది నెట్టి పారేస్తా అంటే, స్వామి దర్శనానికి వస్తే నెట్టి పారేస్తా అంటే అపచారం కాదు. దేవస్థానం హుండీలో పడిన డబ్బులు తీసుకొచ్చి 1% 5% ఇస్తే తప్పేంది, మన ఎలక్షన్స్ కోసం అని చెప్పి మాట్లాడితే అపచారం కాదు. అనవసరమైన బిల్డింగ్లన్నీ కట్టేసి, అనవసరమైన డ్రైనేజీలన్నీ కట్టేసి, సంబంధం లేని వాటికంతా మనం చేసి పెడితే మనకు అపచారాలు కనిపించవు. అడ్డగోలుగా గెస్ట్ హౌస్లు కట్టి పెంట్ హౌస్లు కట్టించుకొని చేస్తే మనకు అపచారాలుగా కనిపించవు. ఒక అపచారం గురించి మాట్లాడేప్పుడు 100 అపచారాల గురించి ఆలోచన చేయాలి. 7 కొండలు 2 కొండలు చేస్తామని చెప్పి జీవోని తీసుకొచ్చి ఎంత అపచారం జరుగుతుందో దానికి ఎవరు బలి అయిపోయారో కూడా సాక్షాత్తు ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక అధికారి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అహంభావ నిర్ణయాలు, ఆయన కుటుంబం ఏ విధంగా బలైపోయిందో కూడా చూసాం. ఒక వ్యక్తి గురించి బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు కాదు, కానీ అపచారాల గురించి దయచేసి మాట్లాడద్దండి. స్థానికంగా ఉండే కొన్ని గుళ్ళకు తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి చెల్లెళ్ళని చెప్పి తీసుకొచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామే. వెంకటేశ్వర స్వామికి ఎక్కడ మనకు గంగమ్మ గుడికి వెంకటేశ్వర స్వామికి ఎక్కడ ఏ పురాణంలో ఉందో, ఏ ఇతిహాసంలో ఉందో, ఏ ఆగమలో ఉందో, ఏ శాస్త్రంలో ఉందో వెంకటేశ్వర స్వామి సాక్షాత్ చెల్లెలు గంగమ్మ దేవి అని చెప్పి గంగమ్మ గుడిలో తిరుపతిలో 4 ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామే. అపచారం అనిపించలేదు.
ఇన్ని రకాల అపచారాలు చేసి ఈరోజు ఇంకా అపచారాలు జరగబోతున్నాయని మీరు అధికారంలో లేరు కాబట్టి మీ ఇంటి పక్కన ఖాళీగా కూర్చున్నారు కాబట్టి మనం నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నాం, అపచారాలు జరిగిపోతున్నాయని చెప్పి సలహాలు ఇవ్వండి. అనుభవకులుగా ఒక దశాబ్ద పాలక మండలి సంబంధం ఉన్న వ్యక్తులుగా సలహాలు ఇవ్వండి. మంచి ఉంటే చెప్పండి, రాజకీయాలు చేయండి, రాజకీయాల గురించి విమర్శించండి, రాజకీయాల గురించి మాట్లాడండి. అలా కాకుండా అపచారాలు అని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఏదో జరిగిపోతుంది, కొండంత ఏదో అయిపోతుంది అని చెప్పి మాట్లాడటం ఈ మంచిది కాదు. ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి చేసినటువంటి ఆలోచించి విరమించుకోవాలి. ఎప్పుడైనా ప్రభుత్వాలు కానీ ఏవైనా కానీ అతి విశ్వాసంతో కూడుకున్న ప్రభుత్వాలు కానీ అతి నమ్మకంతో చేసుకున్న పార్టీలు కానీ ఈ భారతదేశంలో మనుగోళ్ళకు ఉన్న సందర్భం లేదు. బీఆర్ఎస్ కావచ్చు, అతి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎవరైనా కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతి విశ్వాసం, అతి నమ్మకం, మేము చెప్పిందే జరుగుతుంది, నాయకులకు విలువ లేకుండా మారే సర్వస్వాన్ని ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి విర్రవీగుతారో ఆ పార్టీలన్నీ కూడా కనుమరుగు అవుతాయి. ఎప్పుడు స్టీరియోటైప్ పాలిటిక్స్ చేస్తాము, అప్పట్లాగా ఇప్పుడు చేస్తాము, 20 ఏళ్ల ముందు 30 ఏళ్ల ముందు చేసాము, ఆ అనుభవంతో ఇప్పుడు చేస్తామంటే అది జరిగేది కాదు. ప్రజలు మారినారు, ఓటర్లో మార్పు వచ్చింది, అవగాహన వచ్చింది. ప్రతి నిమిషం ప్రతి క్షణం మీ ద్వారా ప్రజలకు తెలుస్తూనే ఉంది. వీటన్ని గుర్తుపెట్టుకుంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాజకీయ పార్టీలు అందరినీ కూడా కోరుకుంటున్నాను.